నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ఏదైతే ఇక్కడ ఉప్పల్ అలాగే వరంగల్ హైవే ఏదైతే ఉందో మరి ఇది గత ప్రభుత్వంలో ఈ పిల్లర్స్ అయితే వేశారు హైవేకి అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క హైవేని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా పండగలకు హామీలు ఇచ్చుకుంటూ వచ్చారు మంత్రులు. అదేవిధంగా ఇప్పటి వరకు అంటే మొన్న దసరాకి కూడా హామీ ఇవ్వడం జరిగింది. దసరా వరకు ఈ యొక్క హైవే అనేది కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి దసరా వెళ్ళిపోయింది, దీపావళి వెళ్ళిపోయింది, మరి ఇప్పటి వరకు హైవే కంప్లీట్ చేయలేదు. అదేవిధంగా ఇక్కడ హైవే కింద ఏదైతే ఉందో మరి ఆ రోడ్లు కూడా చాలా గుంతలమయంగా మారిన పరిస్థితి. అయితే ఇప్పుడు కొత్తగా కూడా కొంతవరకు రోడ్డు వేసి మొత్తం పూర్తిగా ఈ యొక్క ఉప్పల్ నుంచి వెళ్ళి అటు గట్కేసర్ వెళ్ళే రూట్లో పూర్తిగా ఈ యొక్క రోడ్ అనేది మేము కంప్లీట్ వేసాము అని చెప్పేసి కూడా గవర్నమెంట్ చెప్తున్న పరిస్థితి. మరి ప్రస్తుతానికైతే మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా అయితే ఉప్పల్ నుంచి గట్కేసర్ వెళ్ళే రూట్లో అయితే ఉన్నాము. మరి ఇక్కడ అయితే రోడ్లు వేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదైతే అక్కడ ఉప్పల్ నుంచి వెళ్ళి ఇటు గట్కేసర్ వచ్చే రూట్లో హెచ్పి పెట్రోల్ బంక్ ఏదైతే ఉందో అక్కడి నుంచి వెళ్ళి కూడా మరి 50 మీటర్ల మేర ఈ యొక్క రోడ్ వేశారని చెప్పేసి కూడా మనకైతే వార్తలు వస్తున్న పరిస్థితి. మరి అదేవిధంగా మేము లేదు పూర్తిగా రోడ్ వేసామని చెప్పేసి కూడా ఇటు గవర్నమెంట్ చెప్తున్న పరిస్థితి. మరొకసారి చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు పిల్లర్ నెంబర్ 28 ఆ పిల్లర్ నెంబర్ 28 దగ్గర నుంచి వెళ్ళి కూడా మనకి రోడ్ అయితే వేయడం జరిగింది. అది కూడా కొద్ది మీటర్ల మేర అయితే ఈ రోడ్ అయితే వేశారు. పూర్తిగా రోడ్డు కంప్లీట్ చేయలేదని చెప్పేసి కూడా మరి కొన్ని ప్రశ్నలు వస్తున్న పరిస్థితి. మరి చూద్దాం, ఒకసారి మాట్లాడిపిద్దాం ఇక్కడ నిజంగానే రోడ్ పూర్తిగా కంప్లీట్ అయిందా. ఒకవేళ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మొత్తం కూడా పిల్లర్లు కంప్లీట్ అయిన తర్వాత ఇటు ఒక ఫ్లైఓవర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రోడ్లు అనేది వేయాల్సి వస్తుంది. కానీ అక్కడ ఆల్రెడీ ఈ యొక్క ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఆ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే కింద మొత్తం రోడ్లు వేస్తున్నారు. ఇది కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్టే అవుతుందని చెప్పేసి కూడా మరికొన్ని ప్రశ్నలు వస్తున్న పరిస్థితి. చూద్దాం, ఒకసారి మాట్లాడిపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, ఒకసారి మాట్లాడిపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ నేను డైలీ ట్రావెల్ చేస్తా. ఇట్లా రోడ్లు వేసిరంటగా కొత్తగా ఇక్కడ నుంచి ఇక్కడికే వేసిన రోడ్లు మొత్తం వేయలేదు. అంత కొంచెం గుంతలు ఉన్నది, ఇబ్బంది ఉన్నది. అది ఇంత మేర వేసారు రోడ్లు ఇక్కడ నుంచి అక్కడ దాకా వేసిండ్రు. అక్కడక్కడ మధ్య గుంతలు కొంచెం ఇబ్బంది ఉన్నది. అది మొత్తం పూర్తిగా కంప్లీట్ చేశారంట ఉప్పల్ నుంచి గట్కేసర్ వెళ్ళే రూట్ కి. గట్కేసర్ మధ్య కొంచెం గుంతలు ఉన్నాయండి. అక్కడ ఆ సైడ్ పోయేటప్పుడు అక్కడ మన నారపల్లి దగ్గర కొంచెం గుంతలు ఉన్నది. అది మరి ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడి వరకు వేసారు ఈ రోడ్? ఇక్కడ నుంచి అక్కడ దాకా వేసిండు. ప్రస్తుతానికి అయితే రోడ్డు పర్లేదు అనుకో. అప్పటికంటే అప్పుడు ఇంకా కొంచెం చాలా ఇబ్బంది ఉండేది. ట్రావెల్ చేస్తాను నేను గూడ్స్ వెహికల్ నడిపిస్తాను. అశోక్ గోరు బాగానే ఉందా వెహికల్? మంచిగా ఉంది. ఇప్పుడు అక్కడ బండి పెట్టాను, ఇక్కడికి వచ్చాను. అది డైలీ ట్రావెల్ చేస్తాను నేను. ఇబ్బంది అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే అంతకుముందు కొంచెం ఇబ్బంది, బేరింగ్లు ఇట్లా అవుట్ అయ్యేది, బేరింగ్లు ఇట్లా పోయేది. ఇప్పుడు పర్వాలేదు అప్పటికిప్పటికి. పూర్తిగా వేసారంట, నిజమేనా? మరి పూర్తిగా అంటే అక్కడ ఇప్పుడు అవుటర్ దాకా వేసింది, కానీ మధ్య కొంచెము అక్కడ ఒక 2-3 జాగాల రోడ్డు బాగలేదు అంతే. అక్కడ వేయలేదు. రోడ్లు బాలేని దగ్గర వేస్తున్నారా లేకపోతే మొత్తం వేస్తున్నారా? మొత్తం వేస్తున్నారు, కానీ ఆడ గుంతలు ఇట్లా ఉన్నాయి చూడు, ఆడ గుంతలు కొంచెం కవర్ కాలేదు. అది ఇక్కడనే వర్క్ చేస్తుంటారు, డైలీ ఇక్కడనే తిరుగుతుంటారా? అవునండి. ఎట్లా ఉంది రోడ్లు వేసారంట కదా? ఈ రోడ్డు చాలా దరిద్రంగా ఉంది. వరంగల్ హైవే ఎంతోమంది ఎమ్మెల్యేలు విఐపీలు తిరిగే రోడ్డు ఇంత చాండాలంగా తయారు. ప్రెగ్నెంట్ లేడీస్ జర్నీ చేస్తే హాస్పిటల్ ముందు పోయే లోపల డెలివరీ అయిపోతారు. హార్ట్ అటాక్ పర్సన్ అయితే వాడు హాస్పిటల్ పోయే లోపల చనిపోతాడు. ఇంత దరిద్రంగా ఉంది ఈ కాంగ్రెస్ పరిపాలన. ఈ రోడ్ల పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవచ్చు. వేసారంట కదా రోడ్డు మొత్తం వేసారంట. అవునండి, ఏడేసారు, ప్యాచ్లు వేస్తున్నారండి. మొత్తం టోటల్ కంప్లీట్ రోడ్ ఎక్కడ వేస్తున్నారు చూడండి మీరు. ఇక్కడ అక్కడ మీరు వెహికల్ తీసుకెళ్ళి చూడండి, ప్యాచ్ వర్క్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ది వర్క్ ఏం నడుస్తలేదా? వర్క్ ఇప్పుడు స్టార్ట్ అయింది మేడం. అక్కడ మిడేపల్లినాక స్టార్ట్ అవుతుంది, మెల్లమెల్లగా వర్క్ అవుతుంది. ఇప్పుడు దసరా వరకు దీపావళి వరకు ఫ్లైఓవర్ ఇచ్చేస్తామని చెప్పారు కదా. చెప్పుడు వేరు, చేసుడు వేరు. హామీలు వేరు, నెరవేర్చేది వేరు. చేసేదానికి చెప్పేదానికి తేడా ఉంటుంది. మనం నరం లేని నెలకి ఏదో చెప్తారు రాజకీయ నాయకుడు ఎవరైనా, కానీ ఇంకో 10 సంవత్సరాలు అనేది కంప్లీట్ అయ్యే అవకాశాలు లేవు. ఇది గ్యారెంటీ. ఇప్పుడు ఈ రోడ్లు కూడా బాగా గుంతలు అయిపోయినాయి కదా. చాలా గుంతలు మేడం, చెప్తున్నా కదా. మనం మేము ఎక్కడ గట్కేసర్ నుంచి ఉప్పల్ వస్తాం, అక్కడ వచ్చేటప్పుడే 4 hours జర్నీ చేస్తే ఎంత బాడీ పెయిన్ అవుతుందో ఈ హాఫ్ అన్ అవర్లో బాడీ అంత పెయిన్ అయిపోతుంది. ఈ రోడ్లో హాఫ్ అన్ అవర్లో అలసిపోతాం.
कहाँ 4 साल से ऐसा ही पड़ा, कोई भी नहीं बना रहा। हाँ 4 साल से ऐसा ही है, देख रहे ना आप, जब से चालू करे जब से। हाँ రోడ్లు వేసేసారంట కొత్తగా हिंदी बोलो ना, కొత్తగా రోడ్లు వేసారంట కదా काम बना रहे नहीं ना। 4 साल से वैसे ही पड़ा है, लोग रोज एक्सीडेंट हो रहे, रोज मर रहे, किसको फिक्र है? आप देख रहे हैं ना 4 साल में इधर ये उपल चौरसे से लेके उपल बोर्ड तक कितने एक्सीडेंट हो रहे, देख रहे हैं ना। पूरा कंकर धूल कितना उड़ रहा पूरा, చాలా ప్రాబ్లం అవుతుందా प्रॉब्लम नहीं हो रहा क्या? आप देख रहे हैं ना कितना प्रॉब्लम हो रहा, कितने ट्रैफिक जाम है, ये रोडों पे पूरा कब्जा कर ले रहे, ये मन आए जहाँ गाड़ी रोक दे रहे, कोई कहने वाला नहीं, कोई सुनने वाला नहीं है। ఓకే ये 5 साल से हो गए ब्रिज खड़ा करके, अभी तक एक भी काम नहीं हुआ। ఎట్లా ఉంది రోడ్లు వేసారంట కొత్త వేసారు స్వామి, పర్వాలేదు. 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు నేను వారం అయింది వేసి. ఇప్పుడు జర పర్వాలేదు, కొంచెం ఇంత ఉన్నది ఇదిగిట్ వేస్తే అయిపోవు. మొన్ననే వేసారు, 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయింది రోడ్డు. ఈ మధ్య వేసి 3-4 రోజులు అయింది అంతే. మొత్తం ఉప్పల్ నుంచి గట్కేసర్ వరకు వేసారు లేదు, ఓన్లీ ఈడి నుంచి ఈడి వరకే వేసారు, ఇంకా అటు సైడ్ వేయలే. అటు అంతే ఇదంతే, ఈడి వరకు వేయలేరు, ఖాళీ ఇదంతా వేసారు ఖాళీ. ఇంకా ముంగడికి వేయలేరు, ఇంకా ముంగడ చాలా ప్రాబ్లం అవుతుంది. ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే రోడ్లు వేయొద్దని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా అట్లేం ఏం లేదు, కానీ ముందు ఇది వేస్తుంటే యాక్సిడెంట్లు ఏమి కావు కదా. ఇది వేస్తే జర పర్లేదు, పబ్లిక్ ఫ్రీ, ట్రాఫిక్ ఫ్రీ ఉంటుంది. లేదంటే రోడ్లలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఫ్లైఓవర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని చెప్పేసి నెక్స్ట్ దసరా కల్లా అవుతుంది అని చెప్పిండు ఆ స్వామి. చూడాలి, ఇక భగవంతుని తెలవాలి. డైలీ ట్రావెల్ చేస్తుంటారా? మాది ఇదే పక్కకే మా షాపు, డైలీ ఇక్కడి నుంచి వస్తాం. రోజు అవుతుంటుందా బాగా? చాలా ఇబ్బంది, ఘోర పరిస్థితి ఉంది మాకు. అయినా ఈ మధ్య 2 రోజులు అయింది ఇది వేసి, 2-3 రోజులు అయింది అంతే. దాని మొత్తం ఎక్కడెక్కడ ప్యాచెస్ ఉన్న దగ్గర కంప్లీట్ చేస్తున్నారంట కదా, మొత్తం వేయట్లేదంట కదా? మొత్తం అయితే వేయలేరు, చాలా మటుకైతే వేయలేరు, ఖాళీ దుమ్ము వచ్చే ఏరియాలో వేసారు. ఈ నుంచి ముంగడి దాకా వేసారు, వేసిన తర్వాత వేయలే. ఇంకా వర్క్ నడుస్తుంది, వేస్తాం, మెల్లగా వేస్తాం అని చెప్తారు. ఆటో నడిపిస్తుంటారా డైలీ? మొత్తం సిటీ మొత్తం ఎట్లా ఉంది ఇప్పుడు ఉప్పల్ రోడ్ల పరిస్థితి? కొత్త రోడ్లు వేసారంట, ఇక్కడ నుంచి అక్కడ 100 మీటర్ వేసిరండి, దాన్ని అర్ధానికి వేసినాం అని చెప్తారు. మేడిపల్లి నుంచి వేయాలి అసలు, అది మొత్తం దుమ్మే ఉంది. ఇక్కడ నుంచి అక్కడ కొంచెం వేసారు, మళ్ళీ అటు అదే ఇడిచిపెట్టారు. ప్రాబ్లం ఏంటంటే చాలా ప్రాబ్లం అండి, కస్టమర్లు కూడా ప్రాబ్లం అవుతుందండి. ఏదైనా మామూలుగా ప్రెగ్నెన్సీ గిట్లా ఉంటే కూడా అలా కూడా ప్రాబ్లం అవుతుంది. 100 మీటర్స్ మాత్రమే వేసారు, 100 మీటర్ వేసారు, ఈ నుంచి ఆడకే వేసారు. కంప్లీట్ చేసాం ఇక్కడ రోడ్ అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. లేదు లేదు ఏం వేయలేదు, కొంచెం తొందరగా వేస్తే అందరికి బాగుంటుంది. నెక్స్ట్ దసరా వరకు ఫ్లైఓవర్ కంప్లీట్ అవుతుంది. దసరాకి అన్నారండి, మళ్ళీ నెక్స్ట్ దసరా అయిపోతుంది. మళ్ళీ ఇక అది ఏమంటారు, ఇక ఈ దసరాకి అన్నారు అసలు. కొత్త రోడ్లు వేసారంట కదా మొత్తం కంప్లీట్ గా? ఇంకేం పర్లేగా, చాలా ఇబ్బంది అవుతుంది. అంటే పొల్యూషన్, దుమ్ము పువ్వులేస్తుంది, అంత దుమ్ములేస్తుంది. ఇప్పుడు 5-6 సంవత్సరాలు ఈ రోడ్ వెంబడే వెళ్తా, చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఇంకా రోడ్ ఎప్పుడు వేయలే కదా, ఇంకా మధ్యలో వేసినట్టు అనిపిస్తుంది, కానీ అయినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కంప్లీట్ చేశారంట కదా రోడ్ వేయడము? ఏమంతా కనిపించలేక, మరి కంప్లీట్ చేస్తే ఇట్లా ఎందుకుంటుంది, చేయలే కదా. వేస్తుండొచ్చా, మరి ఎప్పుడు వేస్తారో తెలియదు. దసరా వరకు ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ చేసేస్తామని చెప్పేసి కూడా చెప్పారు కదా అన్నారు, కానీ మరి ఇంకా వాళ్ళ దసరా అయిపోయాయి, ఇప్పుడు దీపావళి కూడా అయిపోయింది, సంక్రాంతి వస్తుంది, ఇంకా ఏది అట్లనే ఉంది. మరి ఏందో మరి అర్థమవుతలేదు, చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఇంకా ఇప్పుడు ఇక్కడికి రాగానే ఆ నుంచి చూసుకుంటే బోడుప్పలు ఆ రింగ్ రోడ్ వరకు ఇబ్బంది అవుతుంది, దుమ్ములు వేస్తుంటుంది మొత్తము, సర్వీసింగ్ అంతా ఈ ప్రాబ్లం అవుతుంది. బండి కూడా ఖరాబ్ అవుతుంది, ఇక టైర్లు అన్నీ దెబ్బతింటాయి, ఇక చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పొద్దున ఎప్పుడైనా సాయంత్రం వచ్చేటప్పుడైనా ఇబ్బంది. ఆడికి రింగ్ రోడ్ కానించి ఉప్పల్ డిపో వరకు మేడిపల్లి, ఇంచుమించు మేడిపల్లి దాకా ఇట్లానే జామ్ అయిపోతుంది. మరి రోడ్ కంప్లీట్ అయితే తొందరగా బాగుండు, కానీ మరి ఎప్పుడైతే. సో మొత్తానికి కూడా ఇటు ఉప్పల్ నుంచి గట్కేసర్ వెళ్ళే రూట్ ఏదైతే ఉందో, మరి ఫ్లైఓవర్ కావచ్చు, ఆ ఫ్లైఓవర్ కింద ఉన్న రోడ్లు కావచ్చు, ఎక్కడెక్కడైతే గుంతలమయంగా ఉందో ఆ గుంతలు మాత్రమే పూడుస్తుంది గవర్నమెంట్ అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉన్న స్థానికులు. అదేవిధంగా మరి ఇటు ప్రభుత్వం అయితే రోడ్లు మొత్తం వేసేసామని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్న స్థానికులను అడిగితే రోడ్లు మొత్తం వేయలేదు, ఒక 50 మీటర్ల వరకు అయితే రోడ్లు వేయడం జరిగింది, అంతేగాని కంప్లీట్గా అయితే రోడ్లు వేయలేదు. ఒక ఫ్లైఓవర్ పూర్తి చేయకపోయినా కానీ కనీసం రోడ్లు వేస్తే బాగుంటుంది, మాకు ట్రావెలింగ్కి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో శైలజ, సెగ్మెంట్ టీవీ, ఉప్పల్.